గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 743. ఈ రోజు డైలీ మనీ షోలోని మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 440 పాయింట్స్ పెరిగి 72,085 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 156 పాయింట్స్ పెరిగి 21,853 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.55% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.47% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఒక టైంలో అయితే మార్కెట్ లోని ఇంకా పాజిటివ్ మూమెంటం కనపడినా దాని తర్వాత మార్కెట్ కొంత కరెక్ట్ అయింది. స్టిల్ మార్కెట్ అయితే ఈ రోజు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ నేను బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లో ఎస్పెషల్లీ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి స్టాక్స్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ రిమైనింగ్ సెక్టర్స్ లో అయితే పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు. బట్ ఈ బడ్జెట్ లో ఏవైతే అనౌన్స్మెంట్స్ వచ్చాయో వాటి రిలేటెడ్ స్టాక్స్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో ఒక్కసారి షార్ప్ ఫాల్ కనపడింది. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడ్డాయనుకోండి, జనరల్లీ క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి మన లాంటి కంట్రీకి అది పాజిటివ్ కదా, అది కూడా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేలా చేసింది. అండ్ అంతేకాకుండా ఈ రోజు మీరు గమనించినట్లయితే ఓఎంసీఎస్ అదే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది క్రూడ్ ప్రైస్ పడడంతో. అండ్ అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ కూడా బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 156 పాయింట్స్ లోని ఆయిల్, గ్యాస్ అండ్ కన్స్యూమబుల్ ఫ్యూయల్ సెక్టరే 70 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఐటీ స్టాక్స్ కూడా బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈ ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నిన్న యుఎస్ లోని అమెజాన్, మెటా లాంటి కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్ నెంబర్స్ ని, దాంతో అక్కడ ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఐటీ స్టాక్స్ లో ఏదైతే రికవరీ కనపడుతుందో దాంతో మన ఐటీ సెక్టర్ స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఐటీ సెక్టర్ ఈ రోజు నిఫ్టీ పెరిగిన 156 పాయింట్స్ లోని 66 పాయింట్స్ ని కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ రీజన్స్ తోనే మన మార్కెట్ లో ఈ రోజు అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ కొంతమంది ప్రీ ఎలక్షన్ ర్యాలీ స్టార్ట్ అయిందా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ అలాగే ఈ సంవత్సరం ఉన్నది కదా, ఎలక్షన్ ముందు జనరల్లీ ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఇటువంటివన్నీ అంటుంటారు. కానీ మనం చూసినట్లయితే లాస్ట్ 2 months నుంచి మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం బాగానే కనపడుతున్నది. సో కంటిన్యూస్ గా మార్కెట్ ఎలక్షన్ వరకు ఇలా పెరిగిపోద్దంటే అలా ఏం ఉండదు. మార్కెట్ పెరుగుతుంటది, పడుతుంటది కూడా. సో ఇటువంటి ర్యాలీస్ లో జనరల్లీ ఏవైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో, జనరల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కొన్ని స్టాక్స్ బాగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిపోతుంటాయి కదా, అటువంటి స్టాక్స్ లో ఒకవేళ ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నట్టయితే మాత్రం వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళు పెద్ద వరి అవసరం లేదు. కానీ కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్. నెక్స్ట్ అపెరల్ అండ్ గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి చాలా పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా ఈ అపెరల్ అండ్ గార్మెంట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ కి ROSCTL స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా ఏవైతే కంపెనీస్ అపెరల్స్ అండ్ గార్మెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ కి స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ రిబేట్స్ దొరికేవి. ఈ స్కీమ్ ని 2020 లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ ని దాని తర్వాత మార్చ్ 2024 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో త్వరలో 2024 మార్చ్ రానున్నది కదా, దీంతో స్కీమ్ ఎక్స్పైరీ టైం అయితే వచ్చేసింది. సో దీంతో ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ మీట్ అయ్యి ఈ స్కీమ్ ని 2026 మార్చ్ 31 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ మార్కెట్ లోని లెవెల్ ప్లేయింగ్, అంటే వీళ్ళ కాంపిటేటర్స్ ఉంటారు కదా అదర్ కంట్రీస్ నుంచి, వీళ్ళతో పోటీ పడి కాంపిటేటివ్ ప్రైసింగ్ అనేది ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇలా కాంపిటేటివ్ ప్రైసింగ్ ఆఫర్ చేసినప్పుడే కదా కంపెనీస్ కి వాళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే సర్క్యులర్ వచ్చిందో దాని గురించి మనం డీటెయిల్ గా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. దీంతో నిన్న సెషన్ లోని పేటిఎం స్టాక్ 20% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా 20% కరెక్ట్ అయింది. ఓవరాల్ గా లాస్ట్ 2 days లో చూసినట్లయితే పేటిఎం స్టాక్ 40% వరకు కరెక్ట్ అయింది. నేను వీడియోలో మీకు చెప్పాను కదా పేటిఎం వాళ్ళు ఒక కాన్ కాల్ కూడా కండక్ట్ చేశారని చెప్పి. ఈ కాన్ కాల్ అయితే మన టీం అటెండ్ అయింది. ఈ కాన్ కాల్ లోని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇష్యూ ఏదైతే ఉందో దాని వల్ల వీళ్ళ యాన్యువల్ ఎబిటా పైన అప్రాక్సిమేట్లీ 500 crores వరకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా చాలా మంది ఇన్వెస్టర్స్ వీళ్ళని వేరియస్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ ఇప్పుడు పేటిఎం రిలేటెడ్ గా ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందో ఆ కన్ఫ్యూజన్ తోని కొంతమంది పేటిఎం నుంచి పేమెంట్స్ కూడా తీసుకోవడం మానేస్తున్నారు కదా. సో ఫ్యూచర్ లో ఒకవేళ మీరు ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నా అంటే వేరే బ్యాంక్స్ తో అది కనెక్ట్ అయ్యి మేము చేస్తాము. ఇప్పుడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ కదా, సో వేరే బ్యాంక్స్ తో కనెక్ట్ అయ్యి చేస్తామని చెప్తున్నారు. బట్ కనెక్ట్ అయ్యి చేసినా కూడా పేటిఎం రిలేటెడ్ గా మార్కెట్ లో నెగిటివిటీ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దాన్ని మీరు ఎలా రిజాల్వ్ చేసుకుంటారని అడిగారు. దానికి కూడా వీళ్ళు రెస్పాండ్ అవుతూ ఏదైతే మార్కెట్ లో ఈ న్యూస్ సర్క్యులేట్ అయిందో దానికి మేము అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. బట్ స్టిల్ వీళ్ళ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆర్బీఐ
దగ్గర నుంచి వచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది కంపెనీ రిలేటెడ్ గా చాలా పెద్ద ఇంపాక్ట్ కాబట్టి మనం కంటిన్యూస్ గా స్టాక్ లోని ప్రెషర్ చూస్తున్నాం. అండ్ ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ గా ఈ నెగిటివిటీ క్రియేట్ అయింది కాబట్టి ఫర్దర్ గా కూడా మరికొన్ని రోజులు మనం స్టాక్ లో కొంత ప్రెషర్ ని చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఫైనల్లీ పేటిఎం వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడతారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు మనీ కంట్రోల్ లోని ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ లో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే 2024 లోని వీళ్ళు పబ్లిష్ చేసినటువంటి 7 స్టాక్ నియర్లీ 30% వరకు కూడా రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు. దీని ద్వారా ఇన్వెస్టర్స్ కి మంచి వెల్త్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ స్టాక్ సెలక్షన్ అనేది వీళ్ళు ఎలా చేశారంటే వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ చాలా స్టాక్స్ రిలేటెడ్ గా రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తుంటాయి కదా, ఈ రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళు ఫిల్టర్ చేసుకుని వాటిలో ఒక 7 స్టాక్స్ అయితే వీళ్ళు పిక్ చేసుకోవడం జరిగింది. దానిలో ముందుగా మనం చూసినట్లయితే అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ ని వీళ్ళు పిక్ చేసుకున్నారు. ఈ స్టాక్ కి క్యాంటర్ స్విట్జర్లాండ్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 4,369 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, రీసెంట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా న్యూస్ లో ఉన్నది కదా, నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూసాం. బ్యాంక్ సైడ్ మనం మాట్లాడుకోవాలంటే హెచ్డిఎఫ్సి ఇస్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ని కూడా మర్జ్ చేసేసారు. సో ఈ మర్జ్డ్ ఎంటిటీ ఈసారి ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం బిలో నెంబర్స్ ని పోస్ట్ చేయడంతోనే కంటిన్యూస్ గా స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు బై కాల్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 2025 గా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్ ని కూడా వీళ్ళు పిక్ చేసుకున్నారు. దీని తర్వాత పీవీఆర్ ఐనాక్స్ కి హెచ్ఎస్బిసి వాళ్ళు 2140 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కి బిఎన్పి పరిబాస్ వాళ్ళు 2450 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెయింట్ ఏషియన్ పెయింట్స్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్ థీమ్ లోని సన్టెక్ రియాలిటీ స్టాక్ ని కూడా వీళ్ళు పిక్ చేసుకున్నారు. వాటి యొక్క టార్గెట్ ప్రైస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి యుఎస్ కి చెందినటువంటి కార్నింగ్ వాళ్ళతోని గ్లాస్ సప్లై అండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడానికి అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్నింగ్ వాళ్ళ ట్రేడ్ మార్క్ యూజ్ చేయడం ద్వారా స్క్రీన్ గ్లాస్ ప్రొటెక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని సెల్ చేయబోతున్నారు. ఈ అగ్రిమెంట్ ని వీళ్ళు ఇనిషియల్ గా 3 years కి సైన్ చేయబోతున్నారు. సో దీనికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ స్టాక్ 2% పైనే పెరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే యాక్చువల్లీ మార్కెట్ హాలిడే ఉన్నది, సో అందుకనే మనకి ఫ్రైడే వీడియో అయితే లేదు. కానీ బిఫోర్ లాస్ట్ వీక్ ఫ్రైడే వీడియోలో మిమ్మల్ని మనకి ఆర్బీఐ ఎలాగో సెంట్రల్ బ్యాంకు, అలాగే ప్రతి కంట్రీలో కూడా సెంట్రల్ బ్యాంక్ ఉంటది కదా, కానీ కొన్ని కంట్రీస్ లో మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ లేవు. సో ఆ కంట్రీస్ పేర్లు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయమని అడిగాను. దీనికి ఆన్సర్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి కంట్రీస్ లోని సెంట్రల్ బ్యాంక్ అనేది లేదు. సో ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే, నిన్న మన బడ్జెట్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన కంట్రీ ఇప్పటి వరకు ఎక్కువ బడ్జెట్స్ ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెలింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళ బోర్డు February 6th రోజున మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లోని ఈక్విటీ షేర్స్ గానీ లేదా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ సెక్యూరిటీస్ ని గానీ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు. ఈ ఫండ్ ఏదైతే వీళ్ళు రైజ్ చేయబోతున్నారో దాన్ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి అండ్ అలాగే ఏదైనా అక్విజిషన్స్ అవి చేస్తుంటారు కదా, వాటి రిలేటెడ్ గా యూజ్ చేస్తారేమో చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈజ్ మై ట్రిప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మార్ట్స్ ఇండియా, అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు నిన్న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు ట్రంక్ రోడ్ లోని ఒక స్టోర్ ని అండ్ అలాగే ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్ లో ఒక స్టోర్ ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఇలా కొత్తగా స్టోర్స్ ని యాడ్ చేయడం ద్వారా ఐఆర్ఎస్ లో ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది కదా, దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మీలో ఎంతమంది నెల్లూరు అండ్ ఒంగోలు నుంచి ఈ వీడియోని చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేటువంటి మహానగర్ గ్యాస్ వాళ్ళు ప్రీవియస్ గానే యూనిసన్ ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నిన్న ఈ స్టేక్ ని వీళ్ళు 562 crores కి అక్వైర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కంపెనీలోని ఫుల్ 100% స్టేక్ ని అక్వైర్ చేశారు కాబట్టి ఈ యూనిసన్ ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ మహానగర్ గ్యాస్ యొక్క సబ్సిడరీ కంపెనీగా మారబోతుంది. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా మహానగర్ గ్యాస్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, దీనివల్ల వీళ్ళ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంతో పాటు యూనిసన్ వాళ్ళకు ఉన్నటువంటి డీప్ డొమైన్ నాలెడ్జ్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ బిజినెస్ గ్రోత్ ని యాక్సలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ కంపెనీలో స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మహానగర్ గ్యాస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఓరియంట్ గ్రీన్ పవర్ వాళ్ళకి డెల్టా రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ తమిళనాడులోని 2 సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయబోతుంది. దీనిలో ఫస్ట్ ఫేజ్ లోని 19.8 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయనున్నట్లయితే సెకండ్ ఫేజ్ లోని మరొక 19.8 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని అయితే వీళ్ళు సెటప్ చేయనున్నారు. దీనికోసం అని చెప్పి ఈపీసీ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఏవైతే ప్రపోజల్స్ వచ్చాయో ఆ ప్రపోజల్స్ ని నిన్న వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. సో తమిళనాడులో ఈ కొత్త ప్రాజెక్ట్ సెటప్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారు కదా, అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఓరియంట్ పవర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఐఓసిఎల్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి ఐఓసిఎల్ దగ్గర నుంచి LOA రిసీవ్ అయింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 25.58 crores. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఐజీ మింట్ అండ్ DRDO వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్స్ లో కూడా L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూ 2.28 crores. కొత్తగా వీళ్ళు ఈ ఆర్డర్స్ ఏవైతే విన్నారో ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 60.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా 320 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2,939 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 6,952 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో 100% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 3,783 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 6,952 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ లో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ JLR రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ యొక్క రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ యొక్క రెవెన్యూస్ లోను ఎబిటాలోను కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ గురించి వీళ్ళ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేస్తూ Q4 లోని సీజనాలిటీ న్యూ లాంచెస్ తో పాటుగా JLR సప్లైస్ కూడా ఇంప్రూవ్ అవుతుండడం వలన ఈ Q4 లోని వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఫర్దర్ గా కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ బై ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 వీళ్ళ JLR నెట్ డెట్ ని లెస్ దెన్ 1 బిలియన్ పౌండ్స్ వస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 కి వీళ్ళ JLR బిజినెస్ నెట్ క్యాష్ పాజిటివ్ కి వస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టాటా మోటార్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. సో మండే రోజు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని SaaS సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 82% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 124% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 206% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో 7.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 10.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో 34.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే రేట్ గెయిన్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేట్ గెయిన్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 6% పైనే పెరిగింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి బికాజీ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో 29.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ రెవెన్యూలోని 22.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 36.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా 116 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లోని 15% గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత మంచి ఇంప్రూవ్మెంట్ కనపడడానికి స్ట్రాంగ్ ఫెస్టివల్ డిమాండ్ తో పాటుగా ఫేవరబుల్ రా మెటీరియల్ ప్రైసులు కూడా ఉండడం వలన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 59 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 45 crores కి తగ్గింది. దీనికి మెయిన్ రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్న
చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్ లోని ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దాంతోనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో మనకి రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బికాజీ ఫుడ్ స్టాక్ లో ఒక్కసారి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జూబిలెంట్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 63% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 16 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 62 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 66 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సిమిలర్లీ వీళ్ళ మార్జిన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ మార్జిన్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా జూబిలెంట్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్రల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోని 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ 194 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 241 crores కి పెరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు క్యాస్ట్రల్ వాళ్ళ బోర్డ్ ₹4.50 per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో క్యాస్ట్రల్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఆటో కంపెనీస్ కంటిన్యూస్ గా వాళ్ళ సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తున్నాయి కదా, ఈ ఆటో కంపెనీస్ గ్రోత్ తోని క్యాస్ట్రల్ వాళ్ళు కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ క్యాస్ట్రల్ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే దొరుకుతున్నది. అండ్ వీళ్ళకి క్యాస్ట్రల్ బ్రాండ్ కూడా ఉన్నది కాబట్టి అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. కాకపోతే ఒకవేళ లాంగ్ టర్మ్ కి ఎవరైనా ఈ కంపెనీ గురించి ఆలోచిస్తున్నట్లయితే మాత్రం ఒక రిస్క్ ని గుర్తుపెట్టుకోవాలి. ప్రెసెంట్ మన కంట్రీలో ఈవీ అడాప్షన్ చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నది కదా, ఈ ఈవీ అడాప్షన్ ఏదైతే జరుగుతుందో దాని వల్ల వీళ్ళపైన అయితే ఇంపాక్ట్ ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఈ క్వార్టర్ లో రిజల్ట్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లోని క్యాస్ట్రల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలోను ప్యాట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే బాగానే డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటాలో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 28% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా అండ్ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. దీంతో ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని మనకి వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ తో పాటుగా గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు మ్యాట్రిక్స్ క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి మ్యాట్రిక్ డిజైన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 100% స్టేక్ ని 489 crores కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ 489 crores లో కూడా 247 crores ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్స్ ని షేర్ స్వాప్ లో భాగంగా అలాట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మ్యాక్స్ క్లోతింగ్ గ్రూప్ వాళ్ళు డిఫరెంట్ రినోడ్ బ్రాండ్స్ కి మెన్స్, లేడీస్ అండ్ చిల్డ్రన్ నిట్ వేర్ అపెరల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. మేజర్ జియోగ్రఫీస్ లైక్ యూరప్, యూకే అండ్ నార్త్ అమెరికాలోని బాగానే ఎక్స్పోజర్ ఉన్నది. అండ్ దాంతో పాటుగా ఈ కంపెనీకి గుర్గాం హర్యానాలోని టోటల్ గా 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా నిట్ ఏప్రిల్ బిజినెస్ సెగ్మెంట్ లోని గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా ఆ కంపెనీస్ ఉన్నటువంటి కస్టమర్ బేస్ ఉన్నది కదా, అది కూడా వీళ్ళకి వచ్చి యాడ్ అవబోతుంది. సో ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 54% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 79.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ వేగన్ కంపెనీస్ కి కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా, దీంతో జూపిటర్ వేగన్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని కీ డెవలప్మెంట్స్ గురించి మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ
రోజు సెషన్ లో జూపిటర్ వేగన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ KFC, పిజ్జా హట్ లాంటి క్విక్ చైన్ రెస్టారెంట్స్ ను ఆపరేట్ చేసేటువంటి దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ పెరగడంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగాయి. దీని వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటాలోను యాజ్ వెల్ యాజ్ ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు 94 న్యూ స్టోర్స్ యాడ్ చేశారు. దీనిలో ఏ స్టోర్స్ ఎన్ని యాడ్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఓవరాల్ గా చూసుకుంటే కన్స్యూమర్ సెంటిమెంట్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నదని, బట్ ఇది టెంపరీ మాత్రమే, నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లోని వీళ్ళు రికవరీ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ క్వార్టర్ లో దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్ అండ్ గుడ్ నైట్.